సమస్య ఒకవేళ అప్పులు కుంగదీస్తుంటాయి. ఈరోజు ఇశ్రాయేలుతో నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న ఒకటే మాట, గొలియాదు లాంటి సమస్య నీ ముందట రాని. గొలియాదు ముఖం చూడలేదు దావీదు. ఆ గొలియాదును చూడలేదు. ఎవరిని చూశాడంటే దేవుణ్ణి మాత్రమే చూశాడు. గొలియాదును ఒకటే చిన్న గులకరాయితో ఒడిసెలతో కొట్టినప్పుడు, అతని నొదుటి మీద తాకినప్పుడు, ఇక్కడ తాకితే మనిషి బ్రతకడంట, ఇక్కడ పొడిసినా బ్రతకొచ్చు, పేగులు కట్ అయిపోయినా బ్రతకొచ్చు. డాక్టర్లు అలా ఆపరేషన్ చేసేటువంటి ఇప్పుడు పరిజ్ఞానం వచ్చేసింది. ఒకవేళ గుండెను తీసి గుండెను కూడా అమార్చేటటువంటి పరికరాలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా ఉంది. గుండెని తీసి గుండెను అమార్చేటటువంటి శక్తి ఉంది. కిడ్నీలను తీసి కిడ్నీలను పెట్టేటటువంటి వాళ్ళకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కానీ వీడు ఎక్కడ కొట్టినా బ్రతుకుతాడొచ్చు, కానీ ఈ నొదుట పైన మాత్రం కొడితే బ్రతుకుడు అని చెప్పి ఆ ఒడిసెల రాయి తీసుకొని కొట్టినప్పుడు ఈ నొదుట మీద తాకిందని మనకు బైబుల్ చెప్తుంది. నిజంగా చెప్తున్నా, అతడు ఇట్లా అతని శరీరాన్ని లెక్క పెడితే ఇతడు అందులో ఒక్క వంతు కూడా లేడు.